బ్యాక్ సైడ్ మీరు చూస్తున్న ఇంద్రభవనం లాంటి హౌస్ 40కి 44 మూరల్లో అయితే ఉంటుంది. ఇక అడుగుల విషయానికి వస్తే 60కి 60లో ఉంటుంది. ఇక సెంట్ల విషయానికి వస్తే 825లో అయితే ఉంటుంది. సో ఇది కరెక్ట్గా మన పులివెందుల జేఎన్టీ కాలేజీ పక్కనే ఉన్న కాశీనేని కట్ట బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఇది ప్రస్తుతానికి అయితే అమ్మకానికి కలదు. ఇంటి నుంచి నేషనల్ హైవే రోడ్లోకి 40 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. ఇది ప్రస్తుతానికి అయితే కన్స్ట్రక్షన్ లో ఉంది. సో ఇంకా ఇంటీరియర్ కావచ్చు, ఎక్స్టీరియర్ కావచ్చు, ఏ కంపెనీ వాడినారో అవి కూడా చెప్తాను. ఈ ఇంటి హౌస్ రేటు కూడా చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంటికి సంబంధించి డాక్యుమెంట్స్ కానీ, ప్లాన్ అప్రూవల్ కానీ అన్ని పక్కాగా అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి ఉత్తరం పేస్కి అయితే ఉంటుంది. కార్ పార్కింగ్ కానీ, సొంత బోర్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు తెలియపరుస్తాను. ఈ హౌస్ కు సంబంధించి పైన డబుల్ బెడ్రూమ్, కింద డబుల్ బెడ్రూమ్ అయితే ఉంటది. ఇక స్టార్టింగ్ లో గేట్ దగ్గర అయితే మంచి కంపెనీ లైట్లు అయితే వాడినారు. ఇక పార్కింగ్ లో వాడిన టైల్స్ వచ్చేసి కజరో కంపెనీకి సంబంధించింది. ఈ ఇంటికి సంబంధించి కాంపౌండ్ వాల్ లోనే లోపల బోర్ అయితే ఉంటది. సంపు కూడా 4000 లీటర్లు పట్టే పెద్ద సంపు అయితే ఉంటది. ఇక పార్కింగ్ విషయానికి వస్తే ఇక్కడ 2 కార్లు, ఇక్కడ 2 కార్లు అయితే పడతాయి. సో మొక్కలు పెంచుకోవడానికి స్పేస్ కూడా చాలా పెద్దగా అయితే ఉంటది. ఈ హౌస్ కు చెదులు పట్టకుండా ఉండడానికి ఫ్లోరింగ్ లో ఇలా పైప్ లైన్ అయితే ఇన్స్టాల్మెంట్ చేశారు. ఈ పైపుల ద్వారా మనము చెదుల ముందు పంపించడం వల్ల లైఫ్ లో ఇంటికి చెదులు పట్టకుండా అయితే ఉంటది. ఈ ఇంటికి సంబంధించి ప్రతి కిటికీకి అవుట్ సైడ్ అయితే ఇట్లా ఐరన్ తో అయితే ఫిట్టింగ్ చేశారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి అలాంటివి జరగకోకుండా. ఇక ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే బయటే ఉంటాయి. ఆ స్టెప్స్ కిందనే బట్టలు ఉతుకోవడానికి, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంటది. ఇక గుమ్మంలో ఉన్న మెయిన్ డోర్, అలాగే ఈ డోర్ చుట్టూ ఉన్న ఫ్రేమ్లన్నీ టేక్ వుడ్ తో అయితే తయారు చేసినవి. ఇక ప్రతి డోర్ కు వాడిన చిలుకలు వచ్చేసి ఫ్రిస్టేజ్ కంపెనీకి సంబంధించినవి. ఒకసారి మీరు బాగా గమనించవచ్చు. ఇక స్టార్టింగ్ లో హాల్ విషయానికి వస్తే చాలా పెద్దగా విశాలవంతంగా అయితే ఉంటది. సో హాల్ లో గానీ, బెడ్రూమ్ లో గానీ ఎందులో అయినా వాడిన టైల్స్ వచ్చేసి కజరో కంపెనీకి సంబంధించినవి. ఇక హాల్ లో టీవీ పెట్టుకోవడానికి చాలా విశాలవంతమైన ప్లేస్ అయితే ఉంటది. ఎండ్ నుంచి టీవీ అయినా కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. హాల్ పక్కనే ఓపెన్ కిచెన్ అయితే ఉంటది. ఇక్కడ మనకు స్టార్టింగ్ లో డైనింగ్ టేబుల్ కూడా పెట్టుకోవచ్చు. కిచెన్ లో, బెడ్రూమ్ లో వాడిన వుడ్ అంతా సెంచరీ ప్లే కంపెనీకి సంబంధించింది. దీనికి 10 ఇయర్స్ వారంటీ సర్టిఫికేట్ కూడా ఉంది. సో ఒకవేళ మీరు ఇల్లు కొన్నికి వచ్చినప్పుడు వాళ్ళ సర్టిఫికేట్ చూపించమన్నా కూడా చూపిస్తారు. కిచెన్ కౌంటర్ టాప్ పైన వాడిన గ్రానైట్ వచ్చేసి జెడ్ బ్లాక్ కలర్. ఒకసారి చూడొచ్చు, చాలా బాగున్నాయి. కిచెన్ రూమ్ లో వంటకు సంబంధించిన వస్తువులు ఏవైనా కూడా ఇక్కడ పెట్టుకోవడానికి మంచిగా అయితే సెట్టింగ్ అయితే చేశారు. ఇక మనకు డైనింగ్ టేబుల్ దగ్గర మంచిగా గాలి రావడానికి, వెలుతురు రావడానికి ఇలా గాజుతో అలాగే ఐరన్ తో అయితే సెట్టింగ్ చేశారు. ఒకసారి మీకు గమనించవచ్చు. సో పగలంతా మనకు వెలుతురు వస్తుంది, మంచిగా గాలి కూడా వస్తుంది. ఇంకా డైనింగ్ టేబుల్ పక్కనే మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ ట్యాప్ అయితే సెట్ చేశారు. ఇక బెడ్రూమ్ విషయానికి వస్తే చాలా సైలెంట్ గా ఉంటది. ఇందులో వుడ్ గానీ, వాటి యొక్క కలర్ గానీ, సో పెయింటింగ్ గానీ, మనకు పైన పిఓపి గానీ, ఫ్యాన్స్ గానీ, లైట్స్ గానీ, బార్ లైట్లు గానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వస్తువు కూడా కంపెనీదే ఉంటది. ఇక మనకు బెడ్రూమ్ లో వెంటిలేషన్ విషయానికి వస్తే చాలా బాగా ఉంటది. సో ఇక బాత్రూమ్ విషయానికి వస్తే బకెట్ లో పడే వాటర్ ట్యాప్ వచ్చేసి కోలార్ అనే ఇంటర్నేషనల్ బ్రాండ్ అయితే వాడినారు. ఇక గీజర్స్ అయితే వీగార్డ్ కంపెనీకి చెందినవి. సో ప్రతి ఒక్క బాత్రూమ్ లో అయితే ఫిట్టింగ్ చేయడం జరిగింది. ఇక బాత్రూమ్ లో వాడిన ట్యాప్స్, వాష్ బేసిన్స్, అలాగే కెమోడీస్ కజరో బ్రాండ్ కు సంబంధించినవి. సో దాన్నే కెరోవిట్ అంటారు. ఇక బాత్రూమ్ లో వాడిన టైల్స్ కూడా కజరో కంపెనీకి సంబంధించినవి. ఒకసారి మీరు బాగా గమనించవచ్చు. డైనింగ్ హాల్ దగ్గర ఒకటి, అలాగే బాత్రూమ్ లో ఒకటి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చిన్న సింక్ అయితే ఏర్పాటు చేశారు. గోల్డ్ మెడల్ కంపెనీకి సంబంధించిన స్విచ్లు అయితే వాడారు. ఇవి గ్రాఫైట్ గ్రే రంగులో అయితే ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్న విధంగా ప్రతి బెడ్రూమ్ లో గానీ, కిచెన్ లో గానీ సెంచరీ కంపెనీకి సంబంధించిన ప్లేవుడ్ అయితే వాడినారు. వీటికి 10 ఇయర్స్ వారంటీ సర్టిఫికెట్ కూడా ఉంది. ఇక పెయింట్ విషయానికి వస్తే ప్రీమియం క్వాలిటీ వాల్ పుట్టి అండ్ డీసెంట్ కలర్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్. ఇల్లు మొత్తం యాంటీ స్కిడ్ అంటే జారకుండా ఉండేలా స్టెప్స్ అండ్ రైజర్ టైల్స్ అయితే వాడినారు. ఫస్ట్ ఫ్లోర్ లో 2వ బెడ్రూమ్ ఇది. సో అవతల బెడ్రూమ్ ఎలా ఉంటుందో యువతల బెడ్రూమ్ కూడా సేమ్ అలాగే ఉంటది. అందులో వాడిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇందులోనే సేమ్ అలాగే వాడినారు. ఒకసారి మీరు బాగా చెక్ చేసుకోవచ్చు. ఇక ఫస్ట్ ఫ్లోర్ లో ఇల్లు ఎలా ఉందనేది ఒకసారి చూపిస్తా, చూడండి. ఫస్ట్ ఫ్లోర్ లో స్టార్టింగ్ లో రీలింగ్స్ సెయింట్ గోబెన్ అనే ఇంటర్నేషనల్ బ్రాండ్ గ్లాస్ అయితే వాడడం జరిగింది. సో చూడడానికి మంచి లుక్ అయితే ఉంటది. ఇంటికి పై భాగాన అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో ఈ కంపెనీకి సంబంధించిన గ్లాస్ ఫిట్టింగ్ అయితే చేశారు. ఇక మెయిన్ డోర్ గానీ, చుట్టూ ఫ్రేమ్స్ కూడా టేక్ వుడ్ తో చేసినవే. ఇక హాల్ గానీ లేదా టీవీకి సంబంధించి, అలాగే ఓపెన్ కిచెన్ కి సంబంధించి, 2 డబుల్ బెడ్రూమ్ లకు సంబంధించి కింద బెడ్రూమ్ లో ఎలాగుంటది సేమ్ పై బెడ్రూమ్ లో కూడా అలాగే ఉంటది. ఒకసారి చూడొచ్చు మీరు. ఈ
హౌస్ కి 500 మీటర్ల దూరంలో జేఎన్2 ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉంటది. సో ఇక్కడ వచ్చేసి గోవిందరాజుల టెక్స్టైల్ అయితే ఉంటది. ఇక్కడ నుంచి ముద్దున రోడ్డుకి వెళ్లే దారిలో కరెక్ట్ గా 500 మీటర్ల దూరంలో ఈ హౌస్ అయితే ఉంటది. ఇక జమ్మలమడుగు నుంచి బెంగళూరుకు నేషనల్ 4-వే 120 ఫీట్ హైవే రోడ్డు కూడా ఇదే. సో ఇక్కడ స్టార్టింగ్ లో మనకు కాశనైన కాటా అయితే ఉంటది. ఈ కాటా దగ్గర నుంచి హౌస్ వరకు 40 ఫీట్ రోడ్ అయితే ఉంటది. కాటా బ్యాక్ సైడ్ ఈ హౌస్ అయితే ఉంటది. ఈ ఇంటి పక్కనే పెద్ద పెద్ద హౌసెస్ అయితే ఉన్నాయి. ఈ ఇళ్లలో ఆల్రెడీ ఫ్యామిలీస్ అయితే జాయిన్ అయి ఉన్నారు. సో ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్ వచ్చేసి మీరు చూస్తున్న ఈ ఇంటి చుట్టుపక్కల ఉన్నది మాత్రమే ఉంటది. ఈ హౌస్ కు సంబంధించి చుట్టుపక్కల ఎన్ని కంపెనీలు ఉన్నాయి అనేది ఒకసారి చూపిస్తా చూడండి. ఏపీ కార్లు అనేది మొత్తం 670 ఎకరాల్లో అయితే ఉంటది. ఇందులో 40 బిల్డింగ్లు అయితే ఉంటాయి. ఇందులో వైఎస్ఆర్ హార్టికల్చర్ కాలేజీ, ఎన్జీ రంగ అగ్రికల్చర్, ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్, బనానా రీసెర్చ్ స్టేషన్, న్యూటెక్ బయో సైన్స్, జీవీసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అయితే ఉన్నాయి. ఈ ఏపీ కార్లకు మనం చూపిస్తున్న హౌస్ కు కరెక్ట్ గా మధ్యలో అంటే 30 మీటర్ల దూరంలో స్వామినారాయణ ఇంటర్నేషనల్ గురుకుల స్కూల్ కు 16 ఎకరాల ల్యాండ్ అయితే ఇచ్చారు. అది కూడా తొందరలో కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ బిల్డింగ్ కు అతి దగ్గరలో 30 ఎకరాల్లో సంయు గ్లాస్ ఫ్యాక్టరీ, అలాగే 28 ఎకరాల్లో ఆదిత్య బిర్లా, అలాగే 40 ఎకరాల్లో సోలారు, అలాగే 70 ఎకరాల్లో ఎన్ఎస్ఎల్ కాటన్ మిల్లు, షూ కంపెనీ వచ్చేసి 28 ఎకరాలు. ఇలా గవర్నమెంట్ కు సంబంధించినవి దాదాపుగా 60 కంపెనీలు అయితే ఎంఎస్ఎంఈ కింద అయితే వస్తున్నాయి. ఇప్పుడు మనం అమ్ముతున్న హౌస్ చుట్టూ కొన్ని కంపెనీలు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, కొన్ని జరిగి ఉన్నాయి. కాబట్టి ఈ ఇంటికి డిమాండ్ అనేది చాలా ఉంటది. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ హౌస్ కు చుట్టుపక్కల కొంచెం మాత్రమే ప్రైవేట్ ల్యాండ్ ఉంది. మిగతాది కొన్ని వేల ఎకరాల్లో గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్ అయితే ఉంది. ఫ్యూచర్ లో ఇంకా మరిన్ని కంపెనీలు కూడా రావచ్చు. కాబట్టి ఈ ఇల్లు అనేది ఫ్యూచర్ లో మంచి డిమాండ్ అయితే ఏర్పడుతుంది. సో ఇప్పుడు తీసుకున్న వాళ్ళకు అతి తక్కువ ధరకే ఇస్తున్నారు. ఈ హౌస్ కు సంబంధించిన ఓనరు పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూ ఇప్పుడు రిటైర్డ్ అయిపోయి సొంత ఊరికి వెళ్లడం వల్ల ఈ ఇంటిని అయితే అమ్ముతున్నారు. రిటైర్మెంట్ అవ్వక ముందు పులివెందుల్లోనే ఉండాలనే ఒక ఉద్దేశంతోనే సొంత ఇంటి కలగా వాళ్ళు ప్రతి ఒక్కటి బ్రాండెడ్ కంపెనీ వాడి సో చాలా స్టాండర్డ్ గా అయితే ఇంటిని కట్టించుకున్నారు. సో ఇల్లు చాలా బాగుంది. ఎవరైనా కూడా కొనాలనుకుంటే గన స్క్రీన్ పైన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఇల్లు తీసుకున్న వారికి ఫ్యూచర్ లో బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మనం అమ్మాలనుకున్నా కూడా ఇంతకు త్రిబుల్ కూడా డబ్బులు రావచ్చు అనేది నా ఒపీనియన్. అలాగే గవర్నమెంట్ కు సంబంధించిన ఫ్యాక్టరీలు, కాలేజీలు కావచ్చు, అలాగే ప్రైవేట్ ఫ్యాక్టరీలు కావచ్చు, చాలా ఉన్నాయి. కాబట్టి ఫ్యూచర్ లో ఈ ఇంటికి డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంటది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఇంటి నుంచి కనపడుతున్న రోడ్డు వరకు 50 మీటర్ల దూరం అయితే ఉంటది. ఈ 50 మీటర్ల దూరంలో జమ్మలమడుగు నుంచి బెంగళూరుకి వెళ్లే నేషనల్ 4-వే 120 ఫీట్ హైవే రోడ్ అయితే వేస్తున్నారు. హైవే నుండి మన ఇల్లు 50 మీటర్ల దూరం అయితే ఉంటది. ఈ 50 మీటర్ల కూడా 40 ఫీట్ రోడ్ అయితే వేస్తున్నారు. ఏమన్నా ఇల్లు చూసారు కదా ఎట్టుంది. సో ఇల్లు అయితే మనకు రేట్ వచ్చేసి 1,40,00,000 అయితే చెప్తున్నారన్న. 1,40,00,000 అయితే ఫైనల్ కాదన్నా. మీరు ఒకవేళ ఇల్లు తీసుకోవాలనుకుంటే కన్నా ఒకసారి ఇక్కడికి వచ్చి ఇల్లు చూసి చెక్ చేసుకొని కూర్చొని మాట్లాడితే ఇంకా తగ్గిస్తారు. సో మన పులివెందుల్లో ఎవరైనా కూడా ఇల్లు తీసుకోవాలనుకుంటే అంటే పులివెందుల్లో పుట్టి పెరిగి మనకు వేరే స్టేట్లోకి వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా కూడా సొంతూరుకి వెళ్ళాలా, సొంతూరులో మన సొంత ఇల్లు కట్టుకోవాలని కళ ఉంటుంది. సో వీళ్ళు కూడా వాళ్ళ సొంతం కోసం అని చెప్పేసి ఇల్లు ఓనర్ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. కాబట్టి స్ట్రాంగ్గా ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి స్క్రీన్ పైన ఫుల్ డీటెయిల్స్ ఇస్తున్నాను, మీరు కాంటాక్ట్ అవ్వండి, కాల్ చేయండి, లేదా ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి. సో హౌస్ కావాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ పిల్లలు. థ్యాంక్ యూ, బై బై.